ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయ సమీకరణాలను గమనించిన వాళ్ళకి ఒక్క విషయం మాత్రం సుస్పష్టంగా తెలుస్తుంది. అదేంటంటే క్రిస్టల్ క్లియర్గా ఉండే అంశం ఏంటంటే విద్యార్థులు, నిరుద్యోగం, రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పోస్ట్స్, ఎస్పెషల్లీ గ్రూప్స్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఈ విధంగా ఇంకా ఎన్నో డిఎస్సి అని, జేఎల్ అని ఎన్నో రకాల పోస్టులు అనమాట, వేలాది పోస్టులు. ఈ రాజకీయ సమీకరణాల్లో అంతకు ముందుటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్ళిపోయి బీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఉన్న ప్రధానమైన కారణాల్లో, చాలా ప్రధానమైన కారణాల్లో ఒక అంశం నిరుద్యోగం, రిక్రూట్మెంటు, లీకేజీలు, ఇతర వ్యవహారాలు. అదే కారణమేమో ఈ విషయంపై పూర్తి అవగాహన ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఎస్పెషల్లీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే లాస్ట్ 1 year నుంచి ఇట్ క్లెయిమింగ్ దట్ ఇట్ రిక్రూటెడ్ 50,000+ పోస్ట్, 50,000+ పోస్టులు మేము రిక్రూట్మెంట్ చేశాం అని ఒక క్లెయిమ్ చేసుకుంది. అదేవిధంగా అపోజిషన్లో ఎన్నో పాయింట్లు అవుట్ చేస్తున్నాయి. ఇక్కడ ఏమీ కుదరడం లేదు. ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే అవినీతికి ఆస్కారం లేకుండా రిక్రూట్మెంట్ ప్రక్రియ అవ్వడం. అసలు అవినీతి ఇప్పుడు చూడండి, ఈ గ్రూప్ 1 అయింది 563 పోస్టులు, వన్ ఆఫ్ ది నిజంగా చెప్పాలంటే అన్ప్రెసిడెంటెడ్ లెవెల్ ఆఫ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అది. అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రక్రియలు ఇంకా అలాగే ఉన్నాయి. గ్రూప్ 4 వచ్చింది, మంచిగా పోస్టింగ్లు ఇవ్వడం కూడా జరిపోయింది 8,000+కి. ఇప్పుడు గ్రూప్ 1, 2, 3 పీపుల్ ఆర్ వెయిటింగ్, స్టూడెంట్స్ ఆర్ అవైటింగ్ ఏగర్లీ ఆ రిజల్ట్. అవునా కదండి? ఇప్పుడు అసలు ఎప్పుడైనా అవినీతి అనే పదం వినపడిందా? దిస్ ఇస్ ద క్వశ్చన్. అందరూ ఒక విద్యార్థి నన్ను అడిగాడు అనమాట, సార్ ఇది లేట్ అవుతుంది కదా రిజల్ట్. ఒక రకంగా లేట్ ఏం కాదు, లేట్ అవుతుంది కదా, లేట్ అవుతుంది. లేట్ అయ్యాక ఇందులో ఏదైనా అవినీతి జరిగిద్దా? అసలు వండర్ఫుల్ క్వశ్చన్ అది. ఎందుకంటే ఎంత లేట్ అవుతే అంత అన్యాయం జరుగుతుంది. చూడండి, బీహార్ చూడండి, పీకే అక్కడ నిరాహార దీక్షలో కూర్చున్నాడు. రాజస్థాన్, ఏ స్టేట్లు మీరు చూసుకున్నా ఇండియాలో ఎన్ని లీకేజీలు చూడండి, 100 లీకేజీలు వితిన్ 2 to 3 yearsలో 100 లీకేజెస్. ఇది స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లో. అది మామూలే, అసలు మామూలు వ్యవహారం అయిపోయింది అవినీతి అనేది. ఎన్ని క్యాన్సల్ రిక్రూట్మెంట్లు. కానీ తెలంగాణ స్టేట్కి వచ్చేటప్పటికి అసలు అవినీతి ఎందుకు ఆస్కారం లేకుండా ఆ పదమే రావడం లేదు. చూడండి, అపోజిషన్ నోట్లోంచి ప్రధానంగా రావాలి. ఎందుకంటే వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ అపోజిషన్స్ ఇన్ తెలంగాణ ఈజ్ దేర్. చాలా అన్ని రాష్ట్రాలు గమనించండి, చాలా స్ట్రాంగ్ అపోజిషన్ ఉంది తెలంగాణలో. సో వండర్ఫుల్ అపోజిషన్ రియల్లీ చెప్పాలంటే. అంత స్ట్రాంగెస్ట్ అపోజిషన్కి ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంట్ స్థానం ఇవ్వడం లేదు, అవకాశం లేకుండా ఉంది. అవినీతి అనే పదమే మనకు కనిపించడం లేదు కదా. 2 కానీ భయం ఉంది స్టూడెంట్స్లో. అరే అవినీతి ఎక్కడ జరిగిపోద్దు, అవినీతి, బంధుప్రీతి. మనకు తెలుసు క్యాస్ట్ అంటే బంధుప్రీతి అంటే ఇక్కడ క్యాస్టిజం కూడా ఉంటుంది. ఎన్ని రకాలు, ఇదంతా మామూలు వ్యవహారం, ఎన్ని కాన్స్టిట్యూషన్ లేదు, ఏమీ లేదు, మామూలు వ్యవహారం జరిగిపోద్ది అనమాట. కానీ ఈ వ్యవహారానికి ఎందుకు తావు ఉందా లేదా అని గమనించే మంచి విశ్లేషణ చూద్దాం. అంత పరిస్థితులు, డైనమిక్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ పాలిటిక్స్ చూస్తే ఈ ఎంటైర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఈజ్ అండర్ ది కంట్రోల్, అండర్ ది స్ట్రిక్ట్ అబ్జర్వేషన్ ఆఫ్ ది సీఎం. ఒక ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పూర్తి ప్రక్రియ కొనసాగడం, ఆయన కన్నుసన్నల్లో చాలా జాగ్రత్తగా. ఎందుకంటే విద్యార్థులే గవర్నమెంట్ చేంజ్ చేశారు, అదొక ప్రధాన కారణం. ఎస్పెషల్లీ ఆ విషయం అందరూ చెప్తారు. అవునా కదా. కాబట్టి ఈజ్ సో కాన్షియస్ అబౌట్ దట్ అనమాట. విద్యార్థులను జాగ్రత్తగా నడిపించాలి, ఫిల్ అవ్వాలి. ఏ విధమైన హట్ అవ్వకూడదు, అవినీతికి ఆస్కారం ఉండకూడదు, అసలు తనకి సమస్య లేదు. ఆ విధంగా సీఎం ఆధ్వర్యంలో ఫుల్గా కంట్రోల్ జరగడం, అది ముఖ్యంగా. యాక్చువల్లీ సీఎం, మినిస్టర్ లెవెల్లో ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియలో వచ్చే డబ్బులు వాళ్ళు ఆశించరు. వాళ్ళు చాలా అవకాశాలు ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే, వీళ్ళు ఆశించరు. కానీ సీఎంలు, మినిస్టర్లు దీనికి ప్రక్రియకి సంబంధించిన పెద్ద వాళ్ళు ఏమైనా ఒక కాంప్లిసెన్సీ, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కింద వాళ్ళు తినేస్తారు. అది మెయిన్ కారణం. అంటే ఇప్పుడు సీఎం ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తుందంటే నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా అలాంటి కింద వాళ్ళు, ఎందుకంటే 1 కోటి 5 కోట్లు వాళ్ళు చాలా ఎక్కువ, కానీ వీళ్ళు అసలు కోట్లు కాదు 100 కోట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి, ఇందులోనే తినాలా గవర్నమెంట్లు చేంజ్ చేసేది. కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా అలాంటి అవకాశాలు కూడా ఆస్కారం లేకుండా పర్యవేక్షణ జరుగుతుంది. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అండి.
ఓకేనా. 2, ఇప్పుడు ఇన్ని వేల పోస్టులు ఇచ్చారు ఎంత అనేది కాదు, అవినీతికి ఆస్కారం జరిగిందా, మొత్తం వీళ్ళు చేసిన కృషి అంతా కొలాప్స్, బూడిదలో పోసిన పన్నీర్ అయిపోద్ది. ఈ విషయంపై పూర్తి అవగాహన, చాలా కాన్షియస్గా, చాలా మెటిక్యులస్గా, పెయిన్స్టేకింగ్ అప్రోచ్తో ప్రస్తుత గవర్నమెంట్ సీఎం గారి ఆధ్వర్యంలో వెళ్ళడం వల్ల అవినీతి లేదు. కాబట్టి Group 1, Group 2, Group 3 గ్రూప్స్ అన్నీ, ఇంకా మిగిలిన ఎగ్జామ్ ఇది డజన్ల కొద్ది నోటిఫికేషన్లు, రాబోయే నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ వస్తాయి. ఇవన్నిటిలో కూడా అవినీతికి ఆస్కారం లేకుండా చేయగలిగితే, బంధుప్రీతికి ఆస్కారం లేకుండా చేయగలిగితే, కనీసం కింద వాళ్ళు కూడా చేయకుండా వాళ్ళని జాగ్రత్తగా పర్యవేక్షణ ఉంచగలిగితే ఒక వండర్స్ ఆఫ్ ది వండర్స్ అండి. అసలు విద్యార్థులు కాదు కదా, తల్లిదండ్రులు అందరూ మెచ్చుకుంటారు జాబ్ క్యాలెండర్లో రిక్రూట్మెంట్ ప్రక్రియలతో పాటు. సో ఈ విషయంలో టీజీపీఎస్సీ ఈ సీఎం గారు కూడా కంట్రీకి ఆదర్శం, పైనీరింగ్ అయ్యే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. ఇది నేను చాలా ఎనలిటికల్గా చెప్తున్నా. ఇది అది అని ఏమీ మనం వద్దు. మనకి రిక్రూట్మెంట్ కాలానుగుణంగా జరుగుతుందా, జాబ్ క్యాలెండర్ ప్రకారం పీరియాడికల్లీ వస్తుందా, యూపీఎస్సీ స్టాండర్డ్లో జరుగుతుందా, అవినీతికి ఆస్కారం లేకుండా ఉందా, ఉన్న పోస్టులన్నీ ఫిల్ చేస్తున్నారా, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఇక్కడ చేయకుండా ఉన్నారా, కోర్టులకు వస్తే పరిష్కారం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి ఈ డైనమిక్స్ ఆఫ్ గమనించేటప్పుడు ప్రక్రియ. ఈ తెలంగాణ స్టేట్లో ఉన్న రాజకీయ సమీకరణాల్లో విద్యార్థులు ఎస్పెషల్లీ ఈ యాస్పిరెంట్స్ పోషించే పాత్ర చాలా కీలకం. అది ప్రూవెన్ బియాండ్ డౌట్ అది. సో దీన్ని కాన్షియస్గా పెట్టుకుని ఇది జరుగుతుంది. కాబట్టి Group 1, 2, 3లో అసలు అవినీతి, బంధుప్రీతికి ఆస్కారమే లేదు. ఇది కొనసాగాలని ప్రతి వాళ్ళు కోరుకుంటున్నారు. అద్భుతమైన రిక్రూట్మెంట్ ప్రాసెస్కి వేదిక కాబోతుంది తెలంగాణ, దేశానికి ఆదర్శం కాబోతుంది యూపీఎస్సీ లెవెల్లో. ఐ విష్ యూ గుడ్ లక్ అండి. దీనిపై కామెంట్ చేయండి, మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే ఇట్ షుడ్ బి దే డిస్కషన్. ఇది ఎప్పుడు అలా ఉండాలి. అవినీతికి ఆస్కారం లేకుండా వాళ్ళు లేదు అని మనం రిమైండ్ చేస్తూ ఉండాలి గవర్నమెంట్లకి, అందరికీ. అపోజిషన్ అలర్ట్గా ఉండాలి, అవినీతి వస్తే వదలకూడదు. సో గవర్నమెంట్ అవినీతికి ఆస్కారం లేకుండా చేసేయాలి. సో వండర్స్ అండి. తెలంగాణ పక్కనున్న ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఈ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పైన బీహార్లు, యూపీలు, ఇవన్నీ చూడండి ఎంత కొట్టిమిట్టాడుతున్నాయి నార్థన్ స్టేట్స్లో. ఇవన్నీ ఇక్కడికి వచ్చి స్టడీ చేయవలసిన రోజు రావాలని, ఏదో యూపీఎస్సీ దగ్గరికి మనవాళ్ళు వెళ్ళినట్టు ఈ ఏపీ టీజీపీఎస్సీ ఎలా పెడుతుంది, అవినీతికి ఆస్కారం ఎలా లేకుండా చేస్తుంది, ఏంటి ప్రక్రియ, ఎంత డైనమిక్ స్టేట్లో అనేది గమనించి వాళ్ళు స్టడీకి రావాలి. సో తెలంగాణకు ఆ రోజు రావాలని నేను కోరుకుంటున్నాను.